ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో మహిళలకు రక్షణ లేదు. రాష్ట్ర కార్యదర్శి, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి చౌలూరు మధుమతిరెడ్డి హిందూపురం నియోజకవర్గం గవర్నమెంట్ హాస్పిటల్లో అవుట్ సోర్సింగ్ సూపర్వైజర్ ఉద్యోగానికి ఓ మైనార్టీ మహిళ ప్రయత్నం. ఉద్యోగం కావాలంటే కాంట్రాక్టర్ తో శారీరకంగా గడపాలన్న బాలకృష్ణ అనుచరుడు. ఇదేనా నారా చంద్రబాబు నాయుడు బాలకృష్ణ మీ విజనరీ అంటే అంటూ వైఎస్ఆర్సీపీ నాయకురాలు చౌలూరు మధుమతిరెడ్డి ఆరోపించారు. ఎవరెవరు ఉన్నారు? నా కొడుకు, నేను, మా అమ్మనా. మీ అమ్మ ఉందా? అవునా. ఎవరు లేకపోతే అది చేసుకునేది అనమాట, అంతే. ఎవరితో? నీతో. ఎవరో నేను మాట్లాడి పెడతా. ఎవరో చెప్పనా? నేనే చేస్తాను, వచ్చి నీకు నాకు పని ఇప్పించేస్తా. నేను అలాంటి దాన్ని కాదన్నా. ఏమో నీ ఇష్టం ఉంటే మాట, నీకు పని అయితే ఇప్పిస్తా. నేను అలాంటి దాన్ని కాదు. అట్లా పని అయితే నేను ఒప్పుకోను. ఏమో డబ్బులు ఇవ్వలేమో అని నేను అడుగుతాను, అంతే. డబ్బులు ఏం లేదు, వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు. నీకు అదే మాట్లాడమంటే మాట్లాడు, లేకపోతే లేదు, నీ ఇష్టం. ఆ పని లేకుండా మాట్లాడగలేదన్న. అట్లా ఆడలతో అట్లా ఇది ఉంటేనే ఏమన్నా అడుగుతాను. డబ్బులు అంటే డబ్బులు మాట్లాడతాను. ఇది ఏమన్నా ఇది వేరే అంటే వానికి డబ్బులు అయితే అవసరం ఉండదు. 50,000 60,000 వస్తుంది శాలరీ వన్ ఆయనకి. ఒకసారి అడిగి చూడనా ఒకసారి, సరేనా? సరే. నమస్కారం. నేను చౌలూరు మధుమతిరెడ్డి, వైఎస్ఆర్సీపీ మహిళా వింగ్ ప్రధాన కార్యదర్శి, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యదర్శిని మాట్లాడుతున్నాను. నిన్నటి రోజు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్లో మరొక్కసారి ఒక మహిళ లైంగిక వేధింపులకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది, వార్తల్లో వచ్చింది. ఒక ఆడియో చాలా వైరల్ అయింది. అది ఒక మైనారిటీ మహిళకు జరిగిన అన్యాయం. ఆమెది హిందూపూర్ కాన్స్టిట్యుయెన్సీ లేపాక్షి గ్రామం. ఆమె ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో గత 6 సంవత్సరాలుగా శానిటరీ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తుంది. ఒక కాంట్రాక్ట్ వర్కర్ ఆమె. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఏజెన్సీ కూడా టీడీపీ కార్యకర్తలకు వెళ్ళింది. ఆ ఏజెన్సీ తీసుకున్న ఆయన పేరు టీడీపీ కార్యకర్త, ఆయన పేరు యుగంధర్ అని. ఆయన ఒక సూపర్వైజర్ ని అపాయింట్ చేసుకున్నాడు, అతను అమర్ అని. సో ఆ అమర్ గత కొన్ని నెలలుగా ఆ అమ్మాయిని వేధిస్తూనే ఉన్నాడు. వాళ్ళ ఏజెన్సీ తీసుకున్న ఆయన యుగంధర్ కోరికలు తీర్చకపోతే నీకు జాబ్ ఉండదు, నిన్ను జాబ్ లో నుండి తొలగిస్తామని. కానీ ఆ అమ్మాయి లొంగలేదు. ఫైనల్ గా అమ్మాయికి జాబ్ పోయింది. ఇటీవలే జాబ్ పోయింది, తీసేసినారు. అందుకని ఆ అమ్మాయి మళ్ళీ జాబ్ కోసం పాపం తన ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయికి ఆ జాబ్ లేకపోతే జరగని పరిస్థితి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి అది. సో ఆ అమ్మాయి ప్రయత్నంలో భాగంగా మళ్ళీ కాల్స్ చేస్తుంటే ఆయన తీయలేదు, యుగంధర్ అనే ఆయన తీయలేదు. అందుకని ఇంకొకసారి ఒక మధ్యవర్తి తెరలోకి వచ్చినాడు. అతను లేపాక్షికి చెందిన ఒక ఆయన, కగ్గల్లప్ప అని ఒక టీడీపీ కార్యకర్త. ఆయన వీళ్ళందరూ బాలకృష్ణ గారికి ముఖ్య అనుచరులని సమాచారం. సో ఆయనకు కాల్ చేసినాడు. ఆయన రంగంలోకి వచ్చి ఈ అమ్మాయికి కాల్స్ చేస్తూ నా కోరికలు తీరిస్తే నీ జాబ్ ఇప్పిస్తానని, అలాగే లేదన్నా మాకు కావాలంటే ఆడియో మొత్తం వైరల్ అయింది. లేదన్నా నేను అలాంటి దాన్ని కాదు, నేను కావాలంటే డబ్బులు ఇస్తా అంటే డబ్బులు అవసరం లేదు, వాళ్లకు 50,000-60,000 శాలరీస్ వస్తున్నాయని, వాళ్లకు నువ్వు కోరిక తీరిస్తే మాత్రమే నీకు జాబ్ ఉంటుందని వెరీ క్లియర్ కట్ గా చెప్తున్నాడు. ఇంత బహిరంగంగా, ఇంత ధైర్యంగా ఆ అమ్మాయిని ఆ రకంగా వేధిస్తున్నారు అంటే ఇంట్లో ఎవరూ లేరా అవన్నీ మహిళలుగా మేము చెప్పడానికి చాలా చాలా కష్టంగా ఉంది. అంటే వాళ్ళు ఇంకెంత ధైర్యం, ఎంత విచ్చలవిడితనం ఉండాలి అని ప్రజలందరూ గమనించాలి, ముఖ్యంగా మహిళలు గమనించాలి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 1 year లో మొత్తం రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక దగ్గర, ఎక్కడో ఒక దగ్గర మహిళల మీద అన్యాయం జరుగుతూనే ఉంది. మహిళల మీద అసభ్యంగా మాట్లాడుతూనే ఉన్నారు. మొన్న రోజా గారి మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడినారు. తర్వాత రాప్తాడు మండలంలో ఒక బాలిక మీద జరిగిన కథ తెలిసిందే. ఇప్పుడు మా హిందూపూర్ లో బాలకృష్ణ గారి ఇలాఖా, ఇది ఆయన ఎమ్మెల్యేగా ఉన్న కాన్స్టిట్యుయెన్సీ హిందూపూర్, చాలా ముఖ్యమైన కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ మహిళలకు రక్షణ లేకపోతే ఎలాగా? మేము విన్నది బాలకృష్ణ గారు మహిళలకు చాలా గౌరవిస్తారు అంటున్నారు. కాబట్టి బాలకృష్ణ గారికి ఇది మా డిమాండ్. వైఎస్ఆర్సీపీ మహిళా వింగ్ తరఫున, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే ఎవరైతే ఈ
ఈ రాక్షసంగా ప్రవర్తించిన వాళ్ళని, ఈ మృగాలని తప్పకుండా సస్పెండ్ చేసి పార్టీ నుండి ఆ అమ్మాయికి తప్పకుండా జాబ్ ఇప్పించి న్యాయం చేయాలని మేమందరము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. తప్పకుండా ఇది వెంటనే యాక్షన్ తీసుకోవాలి. అలాగే హోమ్ మినిస్టర్ గారు, మీరు కూడా ఒక మహిళ, ఇది చాలా అన్యాయం. ఒక మైనారిటీ మహిళ మీద, ఆర్థికంగా వెనుకబడిన మహిళ మీద ఇలా వేధింపులకు గురి చేయడం చాలా అన్యాయం. తక్షణమే పోలీసులు కేసు నమోదు చేయాలి. తర్వాత వాళ్ళని సస్పెండ్ చేసి పార్టీ నుండి ఆ అమ్మాయికి న్యాయం చేయాలి, ఉద్యోగం ఇచ్చి అని మేము బాలకృష్ణ గారిని డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.